కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కాంట్రాక్టర్ల నుండి 8 నుండి 14% కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అవినీతిని కంట్రోల్ చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న బకాయిలు సైతం తక్షణమే విడుదల చేయాలని, లేదంటే ఈ నెల 3న జిల్లా కలెక్టరేట్లు ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హెవీ కరప్ట్ అయిపోయారు. అన్నిట్ల కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు 8 నుంచి 14%. అదేవిధంగా విద్యార్థులు కమిషన్ ఇవ్వాలి. మీకు విద్యార్థులు ఇస్తారా కమిషన్? స్కాలర్షిప్ మీద కూడా కమిషన్ తింటారా? మీరు ఫీజుల బకాయిల మీద కూడా కమిషన్ తింటారా? అందుకే మర్యాద చెప్తున్నాము, అవన్నీ చేసేది. లేకపోతే అవినీతి వ్యతిరేక పోరాటాలు జరుగుతాయని చెప్పి మితిమీరిపోయింది అవినీతి, కరప్షన్. స్కాలర్షిప్ బకాయిలు, ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు బలహీనత అనుకుంటున్నారు, దీన్ని బలహీనత కాదు, బాగా సంస్కారం. అది మనం సంస్కారవంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తే దిగిరాకపోతే అనివార్యంగా వైలెన్స్ వస్తుంది. ఎక్కువ అసంతృప్తి గురైతే ఏం చేస్తారు? తిరుగుబాటు జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ ఫీజుల బకాయిలు ఎంత మా అంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చిన పైసలు కావు, ఇవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.